జమ్మూ కశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 150 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది ఓ బస్సు. ఈ ఘటనలో 22 మంది మృతి చెందగా దాదాపు 60 మంది వరకు గాయపడ్డారు. మృతుల్లో 9 మంది మహిళలు, 2 చిన్నారులు కూడా ఉన్నారు. నిన్న మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో జరిగింది ఈ దుర్ఘటన. జమ్మూ పూంచ్ జాతీయ రహదారిపై చౌకీచౌరా బెల్ట్లో టుంగిమోరా దగ్గర యాత్రికుల బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. బస్సులోని వారంతా హర్యానాలోని కురుక్షేత్ర, యూపీకి చెందినవారు. యూపీలోని హత్రాస్ నుంచి యాత్రికులతో జమ్మూ కశ్మీర్లోని రియాసీ జిల్లా పవనీ ప్రాంతంలోని శివఖోరీ గుహాలయానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 80 మందికి పైగా ప్రయాణికులున్నారు. ప్రమాదకర మలుపు దగ్గర వేగంగా వస్తున్న కారును తప్పించబోయే క్రమంలో అదుపు తప్పి బస్సు లోయలో పడినట్టు తెలుస్తోంది. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు, ఆర్మీ తాళ్ల సాయంతో లోయలో నుంచి గాయపడిన వారిని పైకి చేర్చారు. ఆర్మీ క్రేన్తో బస్సును పైకి తీసుకొచ్చారు. ఈ ఘోర ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు మృతుల కుటుంబాలకు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ 5 లక్షల పరిహారం ప్రకటించారు. ఇక జమ్మూ కశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా ఆసుపత్రిని సందర్శించి రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.